హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెలిష్ కిడ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇవన్నీ మనం రోజు వాడుకునే చిన్న చిన్న సెంటెన్సెసే. సో లెట్స్ స్టార్ట్. ఇప్పటి వరకు నాకు ఏ సమాచారం లేదు. ఇప్పటి వరకు నాకు ఏ సమాచారం లేదు. ఇప్పటి వరకు అంటే మనం ఇంగ్లీష్లో ఏమనొచ్చు? యాజ్ ఆఫ్ నౌ. యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పటి వరకు, ఇప్పటికి, ప్రస్తుతానికి అని మీనింగ్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌని ఇంగ్లీష్లో మనం ఏమనొచ్చు? టిల్ నౌ అనొచ్చు, సో ఫార్ అనొచ్చు, అప్ టు నౌ అని కూడా అనొచ్చు. ఇప్పటి వరకు అంటే యాజ్ ఆఫ్ నౌ. నాకు ఏ సమాచారం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. టిల్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో ఫార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. అప్ టు నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఏదైనా యూస్ చేయొచ్చు. ఇప్పటి వరకు అతను రిప్లై ఇవ్వలేదు. ఇప్పటి వరకు అతను రిప్లై ఇవ్వలేదు. ఇప్పటి వరకు అంటే యాజ్ ఆఫ్ నౌ. అతను రిప్లై ఇవ్వలేదు. హీ హ్యాజెంట్ రిప్లైడ్. హీ హ్యాజెంట్ రిప్లైడ్. యాజ్ ఆఫ్ నౌ హీ హ్యాజెంట్ రిప్లైడ్. ఇప్పటి వరకు అతను రాలేదు. ఇప్పటి వరకు అతను రాలేదు. యాజ్ ఆఫ్ నౌ హీ హ్యాజెంట్ కమ్. యాజ్ ఆఫ్ నౌ హీ హ్యాజెంట్ కమ్. మీరు యాజ్ ఆఫ్ నౌ ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి. సో ఫార్ లేదా టిల్ నౌ లేదా అప్ టు నౌ, ఏదైనా సేమ్ మీనింగ్. నువ్వు కూడా ఇప్పుడే రావాలా మనం అంటుంటాం కదా, నువ్వు కూడా ఇప్పుడే రావాలా అని. అలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ టు కమ్ రైట్ నౌ టు అంటాం. డూ యూ హ్యావ్ టు కమ్ రైట్ నౌ టు. డూ యూ హ్యావ్ టు అంటే ఈజ్ ఇట్ నెసరీ ఫర్ యూ టు అని, అంటే రావాలా. కమ్ రైట్ నౌ అంటే వెంటనే. కమ్ రైట్ నౌ అంటే వెంటనే. టు అంటే నువ్వు కూడానా. టు అంటే ఎడిషన్ అనమాట, ఇన్ ఎడిషన్ అంటే వాళ్ళతో పాటు నువ్వు కూడానా అన్నప్పుడు టు అని యూస్ చేస్తాం. ఆల్సో అన్నమాట. టు అంటే ఆల్సో. డూ యూ హ్యావ్ టు కమ్ రైట్ నౌ టు లేదా డూ యూ ఆల్సో హ్యావ్ టు కమ్ రైట్ నౌ, ఏదైనా అనొచ్చు. డూ యూ ఆల్సో హ్యావ్ టు కమ్ రైట్ నౌ. నువ్వు కూడా ఇప్పుడే రావాలా. కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా. కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా. డస్ ద పవర్ హ్యావ్ టు గో ఆఫ్ రైట్ నౌ టు. డస్ ద పవర్ హ్యావ్ టు గో ఆఫ్ రైట్ నౌ టు అంటే కరెంట్ పోవాలా. డస్ ద పవర్ హ్యావ్ టు గో ఆఫ్ అంటే కరెంట్ పోవాలా. రైట్ నౌ ఇప్పుడే. టు కూడాను. కరెంట్ కూడా ఇప్పుడే పోవాలా. హీ, షీ, ఇట్ అలాంటివి వచ్చినప్పుడు డస్ యూస్ చేస్తాం. ఐ, వి, దే వచ్చినప్పుడు టు యూస్ చేస్తాం. నువ్వు కూడా ఇప్పుడే వెళ్ళాలా. నువ్వు కూడా ఇప్పుడే వెళ్ళాలా. రైట్ నౌ అంటే ఇప్పుడే. టు అంటే కూడా. డూ యూ హ్యావ్ టు లీవ్. డూ యూ హ్యావ్ టు లీవ్ అంటే నువ్వు కూడా ఇప్పుడే వెళ్ళాలా. లేదా డూ యూ ఆల్సో హ్యావ్ టు లీవ్ రైట్ నౌ, ఏదైనా అనొచ్చు. నువ్వు కూడా ఇప్పుడే కాల్ చేయాలా. నువ్వు కూడా ఇప్పుడే కాల్ చేయాలా. డూ యూ హ్యావ్ టు కాల్ రైట్ నౌ టు. డూ యూ హ్యావ్ టు కాల్ రైట్ నౌ టు. నువ్వు కూడా ఇప్పుడే కాల్ చేయాలా. అక్కడికి వచ్చి ఏం చేస్తావు. అక్కడికి వచ్చి ఏం చేస్తావు. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ దేర్. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ దేర్ అంటే నువ్వు వచ్చి అక్కడికి ఏం చేస్తావు. వాట్ విల్ యూ డూ దేర్. వాట్ విల్ యూ డూ దేర్ నువ్వు అక్కడ ఏం చేస్తావు. నిజం తెలిసాక ఏం చేస్తావు. నిజం తెలిసాక ఏం చేస్తావు. వాట్ విల్ యూ డూ అంటే నువ్వేం చేస్తావు. వన్స్ యూ నో ద ట్రూత్. నిజం తెలిసాక. వాట్ విల్ యూ డూ వన్స్ యూ నో ద ట్రూత్. నిజం తెలిసాక నువ్వేం చేస్తావు. నేర్చుకొని ఏం చేస్తావు. ఏదైనా నేర్చుకొని ఏం చేస్తావు అని అడుగుతాం కదా, అలాంటప్పుడు వాట్ విల్ యూ డూ వన్స్ యూ లెర్న్ ఇట్. వాట్ విల్ యూ డూ వన్స్ యూ లెర్న్ ఇట్. అతను నవ్వుతున్నట్లు అనిపించడం లేదు. అతను నవ్వుతున్నట్లు అనిపించడం లేదు. అనిపించడం లేదు అంటే ఇట్ డజంట్ సీమ్. అనిపించడం లేదు అంటే ఇట్ డజంట్ సీమ్ అంటాం. అలా అనిపించట్లేదు అంటే ఇట్ డజంట్ సీమ్ లైక్. ఇట్ డజంట్ సీమ్ లైక్. అతను నవ్వుతున్నట్లు. ఇట్ డజంట్ సీమ్ లైక్ హీ ఈజ్ లాఫింగ్. ఇట్ డజంట్ సీమ్ లైక్ హీ ఈజ్ లాఫింగ్. అతను నవ్వుతున్నట్లు అనిపించడం లేదు. వాళ్ళు అన్నాదమ్ముల్లా లేదా అక్క చెల్లా అనిపించడం లేదు. నాకు అనిపించడం లేదు అంటే ఇట్ డజంట్ సీమ్ లైక్ అన్నాం. నాకు అలా అనిపించట్లేదు అంటే ఇట్ డజంట్ సీమ్ లైక్. వాళ్ళు అన్నాదమ్ముల్లా అంటే అన్నాదమ్ముల్నే లేదా అక్క చెల్లెల్ని సిబ్లింగ్స్ అంటాం. అంటే సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు. ఇట్ డజంట్ సీమ్ లైక్ దే ఆర్ సిబ్లింగ్స్ అంటే వాళ్ళు తోబుట్టువుల్లా అనిపించడం లేదు. అతను నిజం చెబుతున్నట్టు అనిపించడం లేదు. అతను నిజం చెబుతున్నట్లు అనిపించడం లేదు. నాకు అనిపించడం లేదు అంటే ఇట్ డజంట్ సీమ్ లైక్ అనుకున్నాం కదా. అతను నిజం చెప్తున్నట్లు. హీఈస్ టెల్లింగ్ ద ట్రూత్. ఇట్ డజంట్ సీమ్ లైక్ హీఈస్ టెల్లింగ్ ద ట్రూత్. అతను నిజం చెప్తున్నట్టు నాకు అనిపించడం లేదు. వాళ్ళు దీనిపై సీరియస్గా ఉన్నట్లు అనిపించడం లేదు. నాకు అనిపించట్లేదు అలా అంటే ఇట్ డజంట్ సీమ్ లైక్. వాళ్ళు దీనిపై సీరియస్గా ఉన్నట్టు. దే ఆర్ సీరియస్ అబౌట్ దిస్. ఇట్ డజంట్ సీమ్ లైక్ దే ఆర్ సీరియస్ అబౌట్ దిస్. ఇట్ డజంట్ సీమ్ లైక్ దే ఆర్ సీరియస్ అబౌట్ దిస్. ఆ రోజు నుండి అతను మారిపోయాడు. ఆ రోజు నుండి అతను మారిపోయాడు. ఆ రోజు నుండి అంటే ఎవర్ సిన్స్ దట్ డే అంటాం. ఎవర్ సిన్స్ దట్ డే అంటే ఆ రోజు నుండి. అతను మారిపోయాడు. హీ హ్యాస్ చేంజ్డ్.
అతను మారిపోయాడు. హీ హ్యాస్ చేంజ్డ్. ఆ రోజు నుండి అతను మారిపోయాడు అన్నప్పుడు ఎవర్ సిన్స్ అంటాం. ఎవర్ సిన్స్ దట్ డే. ఆమె ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాతో మాట్లాడలేదు. ఆమె ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాతో మాట్లాడలేదు. ఆమె ఇక్కడికి వచ్చినప్పటి నుండి అంటే ఎవర్ సిన్స్ షీ కేమ్ హియర్. ఎవర్ సిన్స్ షీ కేమ్ హియర్. నాతో మాట్లాడలేదు. షీ హ్యాజంట్ స్పోకెన్ టు మీ. నాతో మాట్లాడలేదు. షీ హ్యాజంట్ స్పోకెన్ టు మీ. ఎవర్ సిన్స్ షీ కేమ్ హియర్ షీ హ్యాజంట్ స్పోకెన్ టు మీ. ప్రమాదం జరిగినప్పటి నుండి అతను డ్రైవ్ చేయడానికి భయపడుతున్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుండి అంటే ఎవర్ సిన్స్ ద యాక్సిడెంట్. అతను డ్రైవ్ చేయడానికి భయపడుతున్నాడు. హీ హ్యాస్ బీన్ ఎఫ్రైడ్ టు డ్రైవ్. హీ హ్యాస్ బీన్ ఎఫ్రైడ్ టు డ్రైవ్. ఎవర్ సిన్స్ ద యాక్సిడెంట్ హీ హ్యాస్ బీన్ ఎఫ్రైడ్ టు డ్రైవ్. నువ్వు అలా చెప్పినప్పటి నుండి నేను దానిని మర్చిపోలేకపోతున్నాను. నువ్వు అలా చెప్పినప్పటి నుండి నేను దానిని మర్చిపోలేకపోతున్నాను. ఎవర్ సిన్స్ యూ సెడ్ దట్ అంటే నువ్వు అలా చెప్పినప్పటి నుండి. ఐ కాంట్ ఫర్గెట్ ఇట్ అంటే నేను మర్చిపోలేకపోతున్నాను. ఈ కంపెనీలో చేరినప్పటి నుండి అతను మారిపోయాడు. ఈ కంపెనీలో చేరినప్పటి నుండి అతను మారిపోయాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.